అంటే ఆ తర్వాత మళ్ళీ అంటే మీరు నాకు మీరు తెలిసినట్టుగా మీరు పెద్దగా ప్రయత్నాలు చేయడం కోసం తాపత్రయపడిపోయి సిస్టమ్ని అలా కాదు మీరు. బట్ తర్వాత ఆపర్చునిటీస్ ఎలాగొచ్చాయండి? నాకు ఎప్పటికీ అది డౌట్ గా ఉంటుంది. అది నిజంగా లక్ అనే చెప్పాలి. ఎందుకంటే నా అంతటి నేనుగా ఏ సినిమా కూడా ట్రై చేయాల. నేను ఒకటి చేస్తుంటే ఒకటి వచ్చేసేది, ఒకటి చేస్తుంటే ఒకటి వచ్చేది. అంటే గ్యాప్ అనేది నాకు అసలు ఎక్కడ రాలేదు. నేను ఎవరిని కూడా నాకు ఆఫర్ ఇవ్వండి అని అడిగింది కూడా లేదు ఏ రోజు కూడా. సో ప్రతి సినిమాలో మౌత్ టాక్ అనమాట. అప్పట్లో మన ఇవంతా పబ్లిసిటీ లేదు కదా, ఓన్లీ మౌత్ టాకే. కాబట్టి ఎవరో ఒకళ్ళు అమ్మాయి బాగా చేస్తుందనో లేకుంటే అమ్మాయి పర్ఫార్మెన్స్ బాగుందనో చెప్పి అట్లా మౌత్ టాక్ తోటి నేను ఫుల్ బిజీ అయిపోయా. సో ఎక్కడ నాకు గ్యాప్ రాలేదు అసలు. తమిళ్, కన్నడ, తెలుగు అలా చేస్తూనే ఉన్నాను. ఓకే, అంటే మీరు తమిళ్, కన్నడ, తెలుగు 3 చేస్తున్న దాంట్లో అంటే మీకు వచ్చిన అవకాశాలనండి, పవన్ కళ్యాణ్ గారి సినిమాలో చేశారు, రవితేజతో చేశారు, శ్రీకాంత్ తో చేశారు. అప్పుడు అందరూ ఒకే రేంజ్ లో ఉండేవారు. కానీ మీరు హీరోయిన్ గా ఒక సూపర్ స్టార్డమ్ కి వెళ్ళాలన్న ప్రయత్నం మీరు ఎప్పుడు చేయలేదండి? ఏదో వచ్చినవి చేయడమేనా? అంటే చేస్తూనే ఉన్నా. తమిళ్లో చూస్తే మనం ప్రభుదేవత చేశాను, ప్రభుతో చేశాను. సో తమిళ్లో మంచి హీరోస్ చేశాను. అలాగే కన్నడ జగ్గేష్తో చేశాను, చరణ్ రాజ్. కన్నడ రాజ్ కుమార్ గారి అల్లుడు రామ్ కుమార్ తో చేశాను. సో అందరూ అక్కడ పెద్దవాళ్ళే. ఇక్కడ మనకి సుమన్ గారితో ఆ టైంలో ఉంది, సుమన్ గారు వీళ్ళు కదా. ఆ టైంలో సుమన్ గారు అంటే మీడియం సినిమాలన్నీ మీడియం రేంజ్ ప్రొడ్యూసర్స్ కి సపోర్ట్ గా ఉండే హీరోయిన్ అని చెప్పి నన్ను చిన్న సినిమాలన్నిటికీ నన్ను ఫిక్స్ చేసేసారు హీరోయిన్ గా. సో నాగార్జున గారి ఫిలిం ఒకటి వచ్చింది చంద్రలేఖ. ఆ టైంలో నాకు పి వాసు గారి డైరెక్షన్ లో సినిమా కన్ఫర్మ్ అయ్యి దీనికి క్లాష్ వచ్చి సో తెలుగులో చంద్రలేఖ మిస్ అయింది అనమాట. లేకుంటే అలా పెద్ద బ్యానర్స్ లో వెళ్ళేదాన్నేమో. బట్ అందరికి చాలా సపోర్టివ్ హీరోయిన్, మన సినిమాలకి బడ్జెట్ లో వస్తారు, బాగా చేస్తారు అనేది ఆ పేరైతే సంపాదించుకున్నా. అదే అంటే రెమ్యునరేషన్స్ ఎక్కువగా డిమాండ్ చేసేదాన్ని. ఎందుకు చేయలేదండి? బట్ జనరల్ గా ఎవరు వచ్చినా అంటే మంది ప్రొఫెషనల్ కెరీర్స్ లో కొంచెం పేరు వచ్చి చిన్న ఇమేజ్ వచ్చిన తర్వాత పాపులారిటీ వచ్చాక ఎవరైనా చేసే పని అది, రెమ్యునరేషన్ పెంచుకోవడం గట్ట. బట్ మీరు చెప్పిన దాని ప్రకారం ఆఫ్ కోర్స్ నేను విన్న దాని ప్రకారం కూడా మీరు ఎప్పుడు కూడా డిమాండ్ టైట్ చేసి ఎందుకని? ఏమో అది అంటే మేబీ నాకు డబ్బు అంటే ఆశ లేదేమో. ఈ రోజు కూడా నేను డిమాండ్ చేయను. మా ప్రొడ్యూసర్స్ అమ్మా ఇది చిన్న సినిమా అన్నారు, సర్లే చేసేద్దాం అంటారు. అలాగే పెద్ద సినిమాకి వెళ్తే ఓకే, వాళ్ళ బడ్జెట్ లో వాళ్ళు వెళ్తాం కాబట్టి. ఇప్పుడు చిన్న ప్రొడ్యూసర్ వచ్చి చిన్న సినిమా మేడం ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి అని అడిగితే ఓకేలే ఏముంది, మనం ఒక రోజు చేస్తే వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కదా, వాళ్ళ ఫిల్మ్ లో బాగుంటుంది కదా, పెద్ద కాస్ట్ ఉందంటే వాళ్ళకు కూడా ఒక బాగుంటుంది అని చెప్పి ఓకే అంట. బేసిక్ గా నేను డబ్బుకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వను. అలానేం కాదు, ఎందుకో చిన్నప్పటి నుంచి. మీ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ ఏంటండి అసలు? ఏం లేదండి, నాన్నగారు వచ్చి ఈవీవి గారి దగ్గర వర్క్ చేసేవాళ్ళు, అమ్మ హౌస్ వైఫ్. సో సినిమా అలా ఏం లేదు, జస్ట్ ఓకే నార్మల్ ఫ్యామిలీ. ఈవీవి గారి దగ్గర పనిచేసేవారు. ఏ డిపార్ట్మెంట్ అండి? నాన్నగారికి పర్సనల్, ఈవీవి గారికి పర్సనల్ గా ఉండేవాళ్ళు. ఓకే. అయితే తర్వాత రోజుల్లో అంటే మనం గనక చూస్తే మీరు అందరితోని ఒక మీడియం రేంజ్ లో హీరోలు అందరితోని చేశారు. చంద్రలేఖ ఏమో మిస్ అయింది. అఫ్ కోర్స్ అక్కడ పీవాసు అంటే పెద్ద డైరెక్టర్ వేరే. బట్ అది మిస్ అయినందుకు మీరు బాధపడలేదు ఎప్పుడు? నాగార్జున గారి సినిమా మిస్ అవ్వడం, కృష్ణవంశీ డైరెక్షన్. ఆ టైంలో చేస్తున్నట్టు అంటే మనకు తెలుగు అన్నది అప్పటికి ఏమనిపిస్తుంది అంటే మన సినిమాకి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనిపిస్తుంది. కాకపోతే అక్కడ నేను సోలో హీరోయిన్, అందులో పీవాసు గారు డైరెక్షన్, దట్టు మళ్ళీ ప్రభు గారు హీరో. చాలా పెద్ద సినిమా, ముందు కమిట్ అయ్యాం. నాగార్జున గారిది చేస్తున్నప్పుడు చాలా ఫీల్ అయ్యాయో, తెలుగులో పెద్ద సినిమా వచ్చింది, చేస్తుంటే బాగుండేది, మన లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్ అని. ఆ మూవీ చేస్తున్నన్ని రోజులు, అది జరుగుతున్నన్ని రోజులు కూడా, వాళ్ళ మూవీ జరుగుతున్నన్ని రోజులు కూడా ఆ క్యారెక్టర్ నాది అనుకుంటూ ఉంటాను అనమాట. ఇప్పటికీ ఎప్పుడైనా టీవీలో వస్తే అమ్మాయి ఆ రోల్ చూస్తుంటే ఇది నా రోల్, ఈ క్యారెక్టర్ నేను చేయాల్సింది, నేను చేస్తే ఎలా ఉండేది అని అనుకుంటూ ఉంటా. ఎలా నిజంగానే
మీరు చేస్తే బాగుండేదా ఎక్కువ మీకు అనిపించిందా? ఏ ఆర్టిస్ట్ కైనా అలాగ అనిపిస్తుంది. నేను ఇంకొంచెం బాగా చేసి ఉండేదాన్ని ఏమో అనిపిస్తుంది. అలా Of course. ఉంటేనే అది రియల్ ఆర్టిస్ట్. యా అంటే మనం ఊరికే ఉదాసీనంగా మనం సంతృప్తి పడిపోవడం కాదు కానీ బట్ అలా అనుకోవడం కూడా ఒక మంచి లక్షణమే కళాకారులు. అవును. 100%. యా దీనికన్నా అంటే వాళ్ళు ఎలా చేశారు వాళ్ళకన్నా నేను ఎంత బాగా చేసేదాన్ని అని నేను ఊహించుకుంటాను అనమాట. అదే కదా. ఊహించుకొని సో నేనైతే ఇంకా ఇలా బాగా చేసి ఉండేదాన్ని అనేది ఫీల్ అవుతూ ఉంటా. మళ్ళీ కృష్ణవంశీ గారితో మళ్ళీ చేసే అవకాశం ఎక్కడ ఇంకా కదా? రాలేదు. ఇంకా నాగార్జున గారితో చేసే అవకాశం అంటే ఆ స్లాట్ హీరోలతో మీకు ఎక్కడ అవకాశాలు? ఒకటి నాగార్జున గారితో మిస్ అయింది, మరి తర్వాత బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారి మూవీ ఒకటి ఓపెనింగ్ అయింది నాది యాక్చువల్ గా. అప్పుడు ఆయన సోషల్ ఫ్యాంటసీ సినిమా ఒకటి ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత ఏదో ఇష్యూ వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అందులో నేను సోలో హీరోయిన్ గా పెట్టారు. సో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయినప్పుడు డైరెక్టర్ ఎవరండి? బి గోపాల్ గారు అనుకుంటా. బి గోపాల్ గారు. సో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది ఎందుకు ప్రొడ్యూసర్స్ సంథింగ్ ఏదో ఇష్యూ వల్ల ఆగిపోయింది. అదొక్కటి నాకు బాగా డిసప్పాయింట్ అయ్యాను అనమాట ఆ టైంలో. బాలకృష్ణ గారి ఫిలిం అంటే చాలా ఇదిగా వన్ ఆఫ్ ది టాపెస్ట్ హీరోస్. అప్పుడు ఆ టైంలో అవును. ఒకటేమో అలా మిస్ అయింది, ఒకటేమో ఇలా మిస్ అయింది నాకు. సో అదర్ లాంగ్వేజెస్ ఏమో నాకు మంచి మంచి హీరోలు ఐ మీన్ పెద్ద హీరోలతో వర్క్ చేస్తూ ఉన్నాను. తెలుగులో ఈ రెండు ఇలా పోయాయి నాకు. అది ఆ రెండు పోవడం అన్నదే అంటే ఆ రేంజ్ కి వెళ్ళలేకపోవడానికి కారణమేమో నేను అనుకుంటున్నా. కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. అంతేనా? ఇంకేమైనా మీకు పర్సనల్ ప్రాబ్లమ్స్ అంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ ఇన్ ది సెన్స్ అంటే వాళ్ళ డిమాండ్స్ రీచ్ అవ్వలేకో? అయ్యో అట్లా ఏం లేదు. ఏం లేదు. ఓకే. నన్ను చక్కగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లా ట్రీట్ చేసేవాళ్ళు. నేను అందరితో అలాగే ఉండేదాన్ని. సో నాకు ఎక్కడ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం రాలేదు ఎవరితోటి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.